శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు మోటివ్ ఏంటి వీరరాఘవరెడ్డి గారు మోటివ్? ఈ ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇది ఒక్కటేనా? అంతేనా? అంతే. ఎవరు తప్పు చేస్తే తప్పు చేసిన వారు శిక్షించబడాలి, ఒప్పు చేసిన వారు రక్షించబడాలి. ఇప్పుడు మన వ్యవస్థ ఎట్లా ఉందంటే, మీ దగ్గర డబ్బు అధికారం ఉందంటే తల్లి, మీరు డబ్బులు ఖర్చు పెట్టగలరా? మీరు ₹1,00,00,000 ఖర్చు పెట్టగలిగితే మీరు ఒకటి రెండు మర్డర్లో మానభంగాలు చేసినా పర్వాలేదు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వకుండా కాపాడుతున్న వ్యవస్థలు, అట్లాంటి సిస్టమ్ ఈ రోజు ఉందమ్మ. ఈ రోజు మరి దీన్ని ఎలా మార్చాలనుకుంటున్నారు? అందుకే కదా తల్లి, ఒక ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పడాలనే కదమ్మా రామరాజ్యం పేరుతో పని మొదలు పెట్టింది. ఓకే, మీరే ఒక వ్యవస్థ లాగా అంటే నేను ఒక వ్యవస్థ కాదమ్మా, నేను ఈ రోజు ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. ఎంతకాలం ఉంటామో మీ శరీరం లోపల? అదే మీరు అనుకున్న వ్యవస్థ ఎలా పనిచేయాలి? వ్యవస్థ ఎట్లా పనిచేయాలమ్మా? ఉదాహరణకి ఇప్పుడు మనకి ప్రతి ఊర్లో అర్చక పురోహితులు ఉన్నారు. మనకి ప్రతి ఊర్లో అర్చక పురోహితులు ఉన్నారు. వీళ్ళ పని ఏమిటంటే అమ్మ, భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం, ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారినే బ్రాహ్మణులు అంటున్నాం మనం. అలాంటి లక్షణాలు ఉన్నవారే అర్చక పురోహితులుగా ఉండాలి. వీళ్ళు ప్రతి ఊర్లోనూ ఉన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థలో మొదటిదమ్మ ఇది. ఇంకా రెండోది శౌర్యం తేజో ధృతిర్దాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళని క్షత్రియులు అన్నాం మనం. క్షాత్రం భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం ఇది. ఊరిలో నాకంటే ముందు ఈ జ్ఞానం విజ్ఞానం కలిగిన బ్రాహ్మణులే, వాళ్ళకి ఆ జ్ఞానం విజ్ఞానం అంటూ ఉంటే, అయ్యా ఇన్ని గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఇన్ని దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇట్లా ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు మనం క్షాత్రం కలిగిన వారిని ఊరికి ఒక్కరిని గుర్తిస్తే ఎంతమందినమ్మా? ఒకరిని. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన లక్షణం కలిగిన వారు ఒక్క క్షత్రియుని ఊర్లో గుర్తిస్తే, అంటే క్షత్రియ వర్ణంలో పుట్టాలని లేదమ్మా, ఈ లక్షణాలు ఉంటే ఆర్న క్షత్రియుడే. గుర్తిస్తే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే సుమారు 27-28 వేల గ్రామాలు ఉన్నాయమ్మా. సో ప్రతి గ్రామానికి ఒక క్షత్రియుడు ఉంటే 27,000 మంది అయినట్టే కదా. 5,000 మంది సమూహం వచ్చి ఒక ప్రశ్నిస్తేనే పెద్ద విషయం అది. సో అట్లా ప్రతి గ్రామం నుంచి ముందు మనం వాళ్ళని మేల్కొల్పాలి. ఇట్లాంటి అరాచకం జరుగుతుందంటే మనకు ప్రత్యేక ఒక వ్యవస్థ ఏర్పడాలి. ఆ వ్యవస్థలో మీరు ఈ లక్షణాలు కలిగిన వారు మీరైతే, అట్లాంటి లక్షణాలు కలిగిన నమ్మకం మీకు ఉందంటే మాత్రం క్షాత్రం కలిగిన వారిని గుర్తించి ఊరికొక్కళ్ళని మీరు సిద్ధం చేసి, మరి వారి పోషణ, క్షాత్రం కలిగిన వారిని ఒకరిని గుర్తించారనుకోండి అమ్మ, ఆయన ఏదో ఆ కుటుంబ పోషణలో ఆ దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయ్యి ప్రపద్యంతే మాయామేతం తరంతితే, ఆయన మాయలో ఆయన ఉంటారు. ఆయన కుటుంబ పోషణ సర్వైవల్ ట్రాప్లో ఆయన ఉండొచ్చు. ఈ కుటుంబ పోషణ వైశ్యులు చూసుకోవాలి. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం, వ్యవసాయం వ్యాపారం గోరక్షణ ఎవరు చేస్తున్నారు? వారే వైశ్యులు. విన్నారా తల్లి? కాబట్టి ఈ వైశ్యులు శూద్రులు ఆ పోషణ చూసుకోవాలి. పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం 18వ అధ్యాయం 44వ శ్లోకం. కాబట్టి ఈ క్షత్రియుడి యొక్క పోషణ వైశ్యులు శూద్రులు చూసుకోవాలి. ఈ క్షత్రియుని గుర్తించే బాధ్యత ఏమో బ్రాహ్మణులది. ఈ మిగతా 2 వర్ణాల వారిని కమ్యూనికేట్ చేసి ఊరికొకళ్ళని క్షత్రియుని నిలిపే బాధ్యత వాళ్ళు తీసుకుంటే అది నిజమైన రామరాజ్యం కింద ఏర్పాటవుతుంది అన్న ఉద్దేశంతోనే ప్రతి ఊర్లోనూ అర్చక పురోహితులను కలిసి, ఏమండి కాశ్మీర్లో హిందువులను ఓచుకోత కోసారు, బంగ్లాదేశ్లో కోస్తున్నారు, నిన్నగాక మన పెహల్గాం దాడిలో 27 మందిని ప్యాంటులు విప్పి జిప్పులు తీసి మరి హిందువులు అవునా కాదని కన్ఫామ్ చేసుకుని మరీ కాల్చి చంపారు. ఈయన ఎవరమ్మా? ఓవైసీ అట ఆయన. పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాన్నాడు ఆయన. అది నేరం కాదు అని కోర్టు కూడా శిక్ష ఏమీ లేదు ఆయనకి. సో ఇట్లాంటి విపత్తులు మనకు ఉన్నప్పుడు మరి మనం ధర్మస్థాపనార్థం కూడా మనకు ప్రత్యేక వ్యవస్థ అవసరం మనకి అని మీరు గుర్తెరిగి ఈ పని మొదలు పెట్టాలి. లేకపోతే కాశ్మీర్లో హిందువులు జరిగిన గతే మనకు కూడా పడుతుంది. మనకైనా అక్కడ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నా కాపాడినాయా? పాకిస్తాన్ ఇండియా విభజనప్పుడు కూడా కొన్ని లక్షల మందిని చంపే శవాలను పంపించారు, అక్కడ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఏమన్నా కాపాడినాయా? వెస్ట్ బెంగాల్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు ఏమన్నా కాపాడుతున్నాయా?
బంగ్లాదేశ్లో ఏమన్నా కాపాడుతున్నాయా ఆ ఊచకోతలను ఏమన్నా? కాబట్టి మనమే ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పాటు అవ్వాలి. ఈ పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ వాళ్ళకి ఏది లాభం, అధికారులు ఎలా చెప్తే పై రాజకీయంగా చెప్తే అట్లా వాళ్ళు ఆడుతుంటారు. సో కాబట్టి ప్రత్యేక సైనిక వ్యవస్థ కింద ఏర్పాటు అవ్వాలని అర్చక పురోహితులను కలిసి చెప్పడం. మా చిన్న స్వార్థం ఏమిటంటే 27,000 గ్రామాలు అయిపోతాయి అని కాదు. ముందు ఈ పని అంటూ మొదలు పెడితే 100 గ్రామాల్లో ఈ మనం సక్సెస్ అయినా మిగతా గ్రామాలకు అది విస్తరిస్తుందని. రైట్. ఈ పనిలో భాగంగా ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మార్వాడి గో బ్యాక్ అని ఒక నినాదం మీరు వినే ఉంటారు. ఈ రోజు అనుకుంటా ఈవెన్ షాపులు కూడా తగలబెట్టడం జరుగుతోంది. దీన్ని మీరు సమర్థిస్తారా, ఎలా చూస్తారు? అంటే అమ్మా, ఇది మీరు చెప్పేది ఈ రోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇది మార్వాడి గో బ్యాక్ ఇది కొత్త సమస్య కాదు. అసలు రాముడే ఇక్కడ వాడు కాదు, రాముడు విదేశీయుడు, వీళ్ళందరూ ఆర్యులు ఏ దేశం నుంచో ఇక్కడికి వలస వచ్చారని తేదీ తీసుకొచ్చారు. మీకు అర్థమైందమ్మా? అసలు ముందు వాస్తవం ఏమిటో తెలిస్తే అప్పుడు మనకు పరిష్కారం తెలుస్తుంది. రాముడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఈ 3 వర్ణాల వారు ఈ దేశీయులే కాదు అని తేదీ తీసుకొచ్చారు. మనందరం శూద్రులం, మనల్ని అందరినీ అనగదొక్కడం కోసమే వీళ్ళు ఇట్లాంటి పెత్తనం చేస్తూ మీరు మా కింద పని చేయాలని చెప్పేసి ఎక్కడి నుంచో వచ్చి మన మీద పెత్తనం చలాయిస్తున్నారని తేదీ తీసుకొచ్చారు కదమ్మా. దానికి పరిష్కారం ఏమిటి? దానికి మన దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? నిజంగానే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఇక్కడ వారు కాదా? వారికి మనకి ఏం సంబంధం లేదా? కొంచెం సంబంధం లేకపోతే ఒప్పుకుందాం. మనకి మృగమదలామ శుభ నీటిలవర జటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు జటాయు సంభాషణ ఉందమ్మా. దాంట్లో జటాయువు చెప్తున్నాడు, బ్రహ్మకు 14 మంది కుమారులు, అందులో ఒక ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు, 8వ భార్య పేరు మను. ఈ మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్పాడు. అది నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసపు అనే గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, కమరి, కుమరి ఉన్నారు. విన్నారా తల్లి? మరి గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే కదా. ఈ వైశ్యాస అయినా, క్షత్రియులైనా, బ్రాహ్మణులైనా, శూద్రులైనా అందరూ ఒక తల్లి పిల్లలే కదా, తండ్రి ఒకడే కశ్యపుడే కదా. గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. రెడ్డిల్లో పైడిపాల గోత్రం ఉంది, పోతంశెట్టి ఇంటి పేరుతో. కాపుల్లో పైడిపాల గోత్రం ఉంది, పాటంశెట్టి ఇంటి పేరుతో. కమ్మ చౌదరీస్లో పైడిపాల గోత్రం ఉంది, కంబంపాటి ఇంటి పేరుతో. మంగళిలో పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. ఇంకా అనేక కులాలుగా మనకి వృత్తులు కులాలు అయిపోయిన అన్ని ఇంట్లోని పైడిపాల గోత్రం ఉంది. కౌండిన్య గోత్రం 3 వర్ణాల్లో ఉంది, కౌశిక్ గోత్రం 3 వర్ణాల్లో ఉంది, వశిష్ఠ గోత్రం 3 వర్ణాల్లో ఉంది. మరి గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. వాల్మీకి రామాయణం సాక్ష్యంగా ఉంది. ఇంక రెండోది, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారన్నమాట అబద్ధం అని తేలుతుంది కదమ్మా, అందరూ ఒక తల్లి పిల్లలు అయినప్పుడు. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ థియరీ ఎక్కడైతే మనం చెప్పడం మానేసామో, చెప్పట్లేదో, అప్పుడు మనకి సమస్య వస్తుందండి ఇక్కడికి. మీకు అర్థమైందే తల్లి? అసలు మనందరూ ఒక తల్లి పిల్లలమే, గోత్రాల ప్రకారంగా మనందరూ బంధువులమే అనే థియరీని మనం చెప్పగలిగి, మీ గోత్రాలు తీసుకోండి, మా గోత్రాలు తీసుకోండి, మన బంధుత్వం తెలుస్తుంది. మీ క్యాస్ట్ని వదులుకోవద్దండి, మీ క్యాస్ట్ గట్టిగా చెప్పుకోండి మీరు. కానీ అవతల మనం హీనంగా చూసే ఆ కులపోడికి మనకున్న బంధుత్వం మన గోత్రం చెప్తుంది. మరి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోకపోవడం వల్లే నీది పలానా కులం, నీది పలానా ప్రాంతం అని ఆ గొడవలు కూడా వస్తున్నాయి తల్లి. ఇది జరగాలని కోరిక అంతే. ఇంకా చూడండి అమ్మా, మీకు మసీదుల్లో కానీ లేకపోతే చర్చిల్లో కానీ వాళ్ళు ఏ రోజైతే ప్రార్థన కోసం సమయం ఎంచుకున్నారో ఆ సమయంలో ప్రార్థనతో పాటు బోధన కూడా జరుగుతుంది. ఈ బోధన మన ఆలయాల్లో లేదు, మన ప్రార్థనా మందిరాల్లో లేదు. మీరు వచ్చారు, మీరు అర్చన చేయించుకున్నారు, మేము వచ్చాం, మేము పూజ చేయించుకున్నాం, మాకు ఏదో 4-5 బిల్డింగ్లు కావాలని నేను కోరుకుంటున్నాను, వాళ్ళకి 10 బిల్డింగ్లను వాళ్ళు కోరుకుంటున్నారు, వెళ్ళిపోతుంది, అన్నం పెట్టుకుంటున్నాం, అయిపోతుంది. అసలు మనకి లోపలుండే మూర్తికి ఉన్న సంబంధం ఏమిటి? రాముడిని ఒక కులానికి, కృష్ణుడిని ఒక కులానికి, ఇంకా ఇలాగ ఒక్కొక్క దేవుడిని ఒక కులానికి మనం తీసేసుకుని వర్ణానికి పెట్టేసుకుని ఇంకా దేవుడు మనవాడు కాదు అనుకుంటున్నాం. నిజానికి లెక్కేసుకొస్తే గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. ఈ భూమి అంతా ఒకటే కుటుంబం.
ఇప్పుడు కశ్యపుడు సంతతిలో వారమైన కౌశిక, ఈ కుశ పరంపరలో కౌశిక, విశ్వామిత్ర, ధనంజయ, పాండవ గోత్రాల్లో వారైన, అత్రి పరంపరలో ఆత్రేయస గోత్రులైన, అంగీరస పరంపరలో భరద్వాజ, గౌతమాసాది గోత్రులైన, భృగు పరంపరలో శ్రీవత్స, మార్కండేయ, భార్గవస గోత్రులైన, మొత్తం వీళ్ళందరికీ తండ్రి బ్రహ్మే కాబట్టి భూమి అంతా, వసుదంతా ఒకటే కుటుంబం అని చెప్పుకొచ్చాం. ఆ మర్మం, ఆ మూలం అంతా మన గోత్రాల్లో ఉంది. మన అందరూ బంధువులమైనటువంటి బోధన లేకపోవటం వల్లే మీరు చెప్పి ఈ మార్వాడి, గోబ్యాక్ ఇలాంటివన్నీ కూడా రావడం కారణమై ఉండొచ్చు.